వెరిఫికేషన్లలో సర్టిఫికెట్లన్నీ సరైనవే అని నిర్ధారించిన తర్వాత ఉద్యోగం రాకపోవడం ఏంటి అన్నది ఒకటైతే, రిజెక్ట్ లిస్ట్ లో కూడా వీరి పేరు లేదు. రిజెక్ట్ లిస్ట్ లో కూడా వీళ్ళ పేరు లేదు. ఇది దగా కాదా అని అడుగుతా ఉన్నా, ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడేమంటారు, ఇప్పుడేమో కాల్ లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదంటున్నారు. ఇప్పుడు మరి 1:1 అర్థమైంది స్వామి అని అడుగుతాను. నువ్వేదో 1:5 లేదా 1:3 కానీ నువ్వు కానీ పిలిచి ఉండింటే సరే నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పి మేము కూడా అనుకోను. నువ్వు 1:1 పిలిచి సర్టిఫికెట్లన్నీ జెన్యున్ అని చెప్పి తేలిన తర్వాత నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వడంలా, రిజెక్ట్ లిస్ట్లో ఎందుకు పెట్టడంలా? నిజంగా 1:1లో పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. అన్ని సర్దుబాట్లు, అన్ని జీవోలు చూసిన తర్వాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్ అన్నీ చూసిన తర్వాతనే 1:1లో పిలిచి సర్టిఫికెట్లు అన్నీ కూడా బాగున్నా కూడా ఉద్యోగం రాలేదు. మళ్ళీ సర్దుబాటు జరిగింది అని అంటే ఎవరి కోసం జరిగింది? మళ్ళీ సర్దుబాటు అంశం ఎందుకు వచ్చింది? అండ్ రాష్ట్రం గారు రూల్ నెంబర్ 20లో విత్ రిగార్డ్ టు రిజర్వేషన్స్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ను కూడా కన్సిడర్ చేస్తారు. అది కూడా కన్సిడర్ చేసిన తర్వాతనే అని చెప్తున్నారు. మళ్ళీ సర్దుబాటు అని అంటున్నారు. మరి ఎవరి కోసం సర్దుబాటు చేసినారు? ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు చెప్పబోయేది మరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. స్పోర్ట్స్ కోటా. అసలు ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కనుక ఇంటే అసలు ఇంటికి నిలబడతాయి. నా పక్కన దుర్గయ్య ఉన్నాడు. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1లో పిలిచినారు కాల్ లెటర్. 1:1లో కాల్ లెటర్ పిలిచినారు. సర్టిఫికెట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చొని. ఇప్పుడు చెప్తా, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఎందుకుందో చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది అసలు మన దుర్గాయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది యుఎల్ స్పోర్ట్స్ యూత్ స్పోర్ట్స్ కల్కట్టా 3 అంటే ఫస్ట్ ప్లేస్ 3 గోల్డ్ మెడల్స్. ఇలా రకరకాల, ఒక మెడల్ కాదు. అయినా నా పక్కన ఇట్టే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చెప్తా. స్పోర్ట్స్ కోటా అనేది ఇంకో పెద్ద స్కామ్. ప్రతిభ ఉన్నవారికే కాదు, ప్రతిభ ఉన్నవారికి సరే మనం ఎట్టాగూ చూసినాం, ఏ రకంగా కాల్ లెటర్లు ఇచ్చి పక్కన పెడుతున్నారు అనేది మనం ఎలాగూ గమనిస్తూనే ఉన్నాం. ఏ రకంగా స్కాములు జరుగుతూ ఉన్నాయని చూసినాం. సరే ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా అన్నది స్పోర్ట్స్ కోటాతో స్పోర్ట్స్ మెన్ ఎలా అన్యాయం చేయగలుగుతామో అన్నదానికి నిదర్శనం. జీవో నెంబర్ 4 అని ఇచ్చినారు. జీవో నెంబర్ 47 అని ఇంకో జీవో ఇచ్చినారు. చంద్రబాబు
ఆయన కొడుకు ఇద్దరు కలిసి స్కీము స్కాము. ఒక్కసారి ఈ గమనిస్తే ఈ స్కీములో స్కాము ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగల, హిస్టరీలో ఎక్కడా జరగల. ఇంతకుముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే, ఇంతకుముందు అంతా జీవో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలా, అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీలో, బహుశా ఉందో లేదో నాకు తెలియదు, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగని విధంగా చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఒక బ్యాక్ డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసినాడు. దీనికోసం కొత్త జీవోలు తీసుకొచ్చినాడు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చేశారు. గతంలో రూల్ పొజిషన్ ఎలా ఉంది అని ఒకసారి కూడా గమనించినట్టయితే జీవో నెంబర్ 74 ఒకసారి చూడండి. గమనించినట్టయితే గతంలో డిఎస్సి పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్ కట్గా దాంట్లో రాసిన చూడు, విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. స్పోర్ట్స్ కోటా అయినా కూడా దే విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్, దట్ ఈస్ డిఎస్సి పాస్ కావాలి. అది ఆ రూల్ను, ఆ జీవోను రద్దు చేసి ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చినారు. ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఏం కనిపిస్తుందంటే స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచినాడు. అసలు డిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవోలు తెచ్చాడు. రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ల ఆధారంగా హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీషు ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు డిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమం చేశాడు. దీనికి ముందుగానే, ఈ జీవోలు ఇవ్వడానికి ముందుగానే వారి వద్ద నుంచి వసూలు కార్యక్రమాన్ని ఇంకో పక్క స్టార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష ఎలాగూ రాయాల్సిన పనుల, ఉద్యోగం వచ్చిన తర్వాత నింపాదిగా డిగ్రీ కూడా సాధించుకునేదానికి 5 ఏళ్ళు టైం ఇచ్చినారు. ఇంకా కొన్ని పోస్టులకైతే నీకు డిగ్రీ కూడా అవసరంలా, డిఎస్సి ఎగ్జామ్ ఎలాగూ లేదు, డిఎస్సి ఎగ్జామ్ ఎలాగూ రాయాల్సిన పనుల, డిగ్రీ కూడా ఉండాల్సిన పనుల, 5 ఏళ్ళు నేను టైం ఇస్తా, 5 ఏళ్ళలో నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో నువ్వు డిగ్రీ పాస్ గా అంటున్నాడు కొన్ని పోస్టులకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.